ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కాపులను కూటమికి దూరం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందా? ఈ నేపథ్యంలో కాపులకు దగ్గరయ్యేందుకు సీఎం చంద్రబాబు బిగ్ స్కెచ్ చేశారా? త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ పదవుల్లో ఓ సీటును కాపు నేతకి ఇచ్చేందుకు రెడీ అయ్యారా? ఆ నేతకు రాజ్యసభ పోస్ట్ ఇవ్వడం ద్వారా కోస్తా జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయని భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల రేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ సీట్ల కోసం కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ నడుస్తోంది. ఈసారి 2 సీట్లను టీడీపీ తీసుకుని మిగతా 2 సీట్లను బీజేపీ, జనసేన పార్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇందులో టీడీపీ నుంచి ఎంపీ సానా సతీష్ను మరోసారి కంటిన్యూ చేస్తారని టాక్ ఉంది. మిగతా 1 సీటును మాత్రం సామాజిక వర్గాల లెక్కలు, స్థానిక సమీకరణాలు, చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు ఇలా పలు అంశాలు మిళితమై కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అనూహ్యంగా మరో కొత్త పేరు రాజ్యసభ అభ్యర్థుల రేసులోకి వచ్చింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాపు రాజకీయాల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో వంగవీటి రాధా కూడా ఒకరు. చాలా కాలం నుంచి టీడీపీలోనే ఉంటున్న ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల పంపకాల్లోనూ రాధాను పట్టించుకోలేదు. దీంతో ఇక రాధా పని ముగిసినట్లే అని అనుకుంటున్న తరుణంలో తాజాగా ఆయన రాజ్యసభ రేసులోకి వచ్చారు. ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్దన్, భాష్యం రామకృష్ణ, సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ బాబుతో పాటు పలు పేర్లు రాజ్యసభ రేసులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వేళ్లలో లోకేష్కు సన్నిహితుడైన సానా సతీష్ను పూర్తి పదవీకాలం దక్కకపోవడంతో కొనసాగింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో సీటుకు చంద్రబాబు వంగవీటి రాధా పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత కాపులను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వైసీపీ విమర్శిస్తోంది. దాంతోపాటుగా కాపులలో మెల్లగా అసంతృప్తి మొదలైంది అన్న ప్రచారం సాగుతోంది. నిజానికి జరిగిన సంఘటనలు వేరైనా వాటిని సామాజిక కోణాన్ని ముడిపెట్టి వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకు తీసుకుని వెళుతోంది. ఈ క్రమంలో వంగవీటి రాధా విషయం ఇప్పుడు కూటమిలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోందని అంటున్నారు. అదే జరిగితే రాధాకు భారీ గిఫ్ట్ దొరికినట్లే అని అంటున్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయిన రాధాకు 6 ఏళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సీటు దక్కితే కాపుల్లో నెలకొన్న అసంతృప్తి చల్లారే అవకాశం ఉందని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గర కావడం ద్వారా వచ్చే ఎన్నికల్ని సైతం నల్లేరుపై నడకగా మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే వంగవీటి రాధాకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాధాను ఎన్నికల్లో ప్రచారాలకు వాడుకొని వదిలేస్తున్నారన్న అపప్రద నుంచి బయటపడి ఆయనకు పార్టీలో సముచిత స్థానమిచ్చి రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే రాధాను రాజ్యసభకు పంపితే విజయవాడతో పాటు మిగతా కోస్తా జిల్లాల్లో కూడా కాపులు టీడీపీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇదో గేమ్ చేంజర్ నిర్ణయం అవుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు.